హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజు 143. అందరూ ఎలా ఉన్నారండి? ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాను, శంషాబాద్ ఎయిర్పోర్ట్. నేను ఇంతకుముందు 5 years బ్యాక్ వెళ్ళాను. అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ చేంజ్ చేస్తూనే ఉంటారనుకుంటా. ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది. ఎవరైనా చూడకపోతే కంపల్సరీ వెళ్ళి చూడండి. వెహికల్స్ అయితే డైరెక్ట్ పైన దింపేస్తాయి. హైవే దారులు అనమాట, ఆ దారిలో అయితే దింపేస్తాయి. అలా నడుచుకుంటూ మనం లోపలికి వెళ్ళాలి. మేమైతే లోపలికి వచ్చాము. ఇది వెయిటింగ్ హాలు. ఇక్కడే అందరూ వెయిట్ చేయాలి. మాతో పాటు చాలా జనం వెయిట్ చేస్తున్నారు. మేమైతే ఇంటి దగ్గర అయితే అర్ధరాత్రి 2 గంటలకు అయితే బయలుదేరాము. ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి 3 అయ్యింది, అంటే 1 hour పట్టింది. మేము ఇంటికి ఎయిర్పోర్ట్కి ఎందుకు వెళ్ళామని అనుకుంటున్నారా? మా వదిన లండన్ వెళ్తుందనమాట, అందుకని మేము హైదరాబాద్కి వెళ్ళాము. ఆవిడకైతే సెండ్ ఆఫ్ ఇవ్వడానికైతే మేము అందరం వెళ్ళాము ఎయిర్పోర్ట్కి. మేము మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి ఇంటికి వచ్చేసరికి అయితే 7 అయిపోతుంది. చాలాసేపు వెయిట్ చేసాము, ఎందుకంటే లండన్ ఫస్ట్ టైం వెళ్తుందని చెప్పి ఎర్లీగా అయితే ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వాలని చెప్పి ఎర్లీగా అయితే వెళ్ళాము. ఫస్ట్ ఫ్లోర్ అనమాట కింద. ఇది ఫస్ట్ ఫ్లోరు, మేమున్నది సెకండ్ ఫ్లోరు. కింద గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి ఉంటుంది. మీకైతే ఇవన్నీ చూపిస్తాను నేను. చాలా జనం అయితే వెయిట్ చేస్తున్నారు. కూర్చోవడానికి అయితే ఉండదు, కూర్చోవాలంటే కిందే కూర్చోవాలి. అందరూ నిలబడే వెయిట్ చేస్తారు. ఎయిర్పోర్ట్లో అయితే చలి చాలా ఎక్కువగా ఉంది. ఎవరైనా ఫస్ట్ టైం తెలియక వెళ్తే కంపల్సరీ క్యాప్ కానీ స్వెటర్ ఏదైనా తీసుకువెళ్ళండి. ఎయిర్పోర్ట్లో అయితే చాలా చల్లగా ఉంటుంది అన్నమాట. బయట వేడిగా ఉన్నా కానీ ఎయిర్పోర్ట్లో చాలా చలేస్తుంది. అందుకే నేను స్వెటర్ క్యాప్ పెట్టుకున్నాను. నాకైతే చాలా చలేసింది. ఇదైతే ఫస్ట్ ఫ్లోర్ అనమాట. సెకండ్ ఫ్లోర్ నుంచి మేము ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళాము. నాకైతే ఎక్సలేటర్ ఎక్కడం చాలా భయం ఫ్రెండ్స్. నాలాగే మీలో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. నాకు ఎక్సలేటర్ ఎక్కడం దిగడం ఎయిర్పోర్ట్లో అయితే పెద్ద టాస్క్ అయిపోయింది. అలాగే మెట్రో స్టేషన్లో కూడా తప్పకుండా ఈ ఎక్సలేటర్ ఎక్కి దిగవలసి వచ్చేది. నాకైతే చాలా భయం అనమాట. కింద అయితే లైటింగ్ చాలా బాగుంది. లైటింగ్ చూడండి, చాలా బాగుంది. కింద అయితే చిన్న చిన్న షాప్స్ అవన్నీ ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్ షాప్స్, జ్యువెలరీ, టాయ్స్, కాఫీ కేఫ్స్ ఇవన్నీ ఉన్నాయి. కాఫీ కేఫ్లో కాఫీ ఆర్ టీ తాగాలంటే ఇక్కడ చాలా రేటు, 250 అలా ఉంటుందంట. ఒక్కొక్క కాఫీ 250 అలా ఉంటుందంట. మేమైతే ఎయిర్పోర్ట్లో ఏం తీసుకోలేదు. ఇక్కడ షాప్స్ కూడా చాలా ఖాళీగానే ఉన్నాయి, ఎందుకంటే ఎక్కువ కాస్ట్ కాబట్టి ఎవరు కొనుక్కోరని నేను అనుకున్నాను. ఇక్కడైతే వాటర్తో చాలా బాగా డెకరేట్ చేశారు, చాలా బాగుంది. ఎక్సలేటర్ చూస్తే మాత్రం నాకైతే చాలా భయం అనిపిస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళడానికి కూడా తప్పకుండా ఎక్సలేటర్ అయితే ఎక్కాలి. మేమైతే ఫస్ట్ ఫ్లోర్ అంతా చూసిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే దిగాము. సరదాగా మేము అందరం ఫొటోస్ దిగి వెళ్ళాము. నాకైతే ఎయిర్పోర్ట్ చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఈ లైటింగ్ ఇదంతా మనకైతే వేరే ఎక్కడో ఉన్న ఫీలింగ్ అనమాట. ఇది మన తెలుగు రాష్ట్రంలో ఉన్న ఫీలింగ్ అయితే ఉండదు. వేరే దేశం ఎక్కడికైనా వెళ్ళామేమో అనిపిస్తుంది ఆ కాసేపు, ఎయిర్పోర్ట్లో ఉన్న కాసేపును.
ఇక్కడ బొమ్మల షాపులు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఎవరో కానీ కొనుక్కోరు అనుకుంటా. ఇది కాఫీ కేఫ్. మేమైతే ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము. మా వదినకైతే బోర్డింగ్ అయిపోయిందని చెప్పేసి ఫోన్ చేసింది. ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. కింద అయితే గ్రౌండ్ ఫ్లోర్ అయితే చూపిస్తాను చూడండి. గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళాము. ఇదేనండి గ్రౌండ్ ఫ్లోర్. ఇటు నుంచి బయటకు వెళ్తే వెహికల్స్ అవన్నీ ఉంటాయి. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో ఫ్రెండ్స్.